ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మరొక రోజు ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ప్రతి దినము ఈ విధంగా అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్లో నుండి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని సన్నిధిలో మా కొరకు మీరు ప్రార్థిస్తున్న ప్రార్థనలకు దినదినము ఆయన శక్తిని, బలాన్ని ఇస్తూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. కొన్ని పరిస్థితులు నేను ఫోన్ల ద్వారా వింటున్నాను. భయపడుతున్నారు కొన్ని విషయాలకి. నేను అంటాను, ఈ కరోనా వైరస్ వ్యాధి గమనించండి, ఏదో ఒక యుద్ధం, అంతర్గత యుద్ధం. ఈ యుద్ధంలో బ్రతికున్న మనమందరం కూడా, జీవిస్తున్న మనమందరం కూడా పోరాడవలసిన పని ఉంది. ఈ పోరాటం ఎలాగా అంటే, మనం తీసుకునే ఆహారం మందు కానీ, పానీయం మందు కానీ, వేడి నీళ్లు త్రాగడం. కొంతమంది అనుకుంటున్నారు వేడి నీళ్ళు త్రాగితే తగ్గుద్దా అని. నేను అంటున్నాను, వైరస్ని మనం నిర్వీర్యం చేయలేము, కానీ వైరస్ని పోరాడి దాన్ని గెలిచి ఒక పాజిటివ్ కేసుని నెగిటివ్ కేసుగా మార్చుకోవడానికి, ఒకవేళ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉంటున్నా తీసుకోవాల్సిన, కొంతమందికి ఇటువంటివి జాగ్రత్తలు చెప్పవలసిన ధర్మం ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి వేడి నీళ్ళు త్రాగడం కానీ, అల్లంతో ఒకవేళ కొన్ని ఔషధాలతో తీసుకున్న కాసిన ఆ యొక్క వాటర్ కానీ మీరు కషాయం అంటాం మనం, అది తీసుకోవడంలో కానీ, లేదా ఆవిరి పడడంలో కానీ చాలా వరకు మెరుగు చేయబడుతుంది. ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మెరుగు చేయబడుతూ ఉంది. నేను పోయినసారి జ్ఞాపం చేస్తూ వచ్చాను, మరోసారి తెలియజేస్తున్నాను. ఎంతో కాదు, ఆవిరి పట్టే టాబ్లెట్స్ 5 రూపాయలు ఉంటుంది అనుకుంటా బహుశా. అవి వాటిని ఎక్కువగా బ్రీతింగ్ లేదు, నాకు ఇంకా బ్రీతింగ్ అందట్లేదు అనే వ్యక్తి జీవితంలో ఆ కొండనాలకు దగ్గరగా కాస్త 2-3 చుక్కలు పిండి కొద్దిగా నోటిని అంతా మూసిపెట్టుకుని ఒక్కసారిగా అది కుప్పున వదులుతున్నప్పుడు ఆ బ్రీతింగ్ ప్రాబ్లము, ఆ ఇబ్బంది తగ్గుతుంది. సో తర్వాత కర్చీపులు వేసుకుని, మీకు ఆ వేడి నీళ్ళు ఆవిరి పట్టే పరిస్థితి లేకపోతే కర్చీపులు వేసుకుని దాన్ని ఆ యొక్క టాబ్లెట్లో ఉన్న మిగిలిన దాన్ని మీరు నోస్తో ఒకవేళ ఆ ముక్కు రంధ్రాలతో వాసన చూడగలిగితే శ్వాస తీసుకోగలిగి ఆ తర్వాత కొంతగా మరలా మెరుగు చేయబడుతుంది. ఈ విధంగా ఈ వైరస్ యొక్క పరిస్థితులను గెలవడానికి పోరాడుతున్నారు చాలామంది. పోరాడుతున్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ వైరస్ ఏ రోజున ఎవరిని ఏ విధంగా కబలిస్తుందో, తాకుతుందో చెప్తుంటేనే, వింటుంటేనే గుండెలు జల్లమంటనే కొన్ని ప్రాంతాల్లో వారికి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రభు ఇవ్వాలని ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రభుతో కలిసి పనిచేద్దాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మనం వింటున్నాం. ఈ జిల్లా అంతట్లో మన జిల్లా కలెక్టర్ గారి యొక్క అధికారుల ఆదేశాల మేరకు రేపటి దినం ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి సోమవారం 6 గంటల ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ ఏర్పాటు చేయబడింది. ఎవరు మసలడానికి కానీ కదలడానికి లేదు. ఆరాధనలు జరిగే అవకాశాలు కూడా లేవు. నేను చెప్పాను ముందే, అధికారుల మాటకు లోబడి మనం పని చేయాలి. ఎందుకంటే మంది ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇబ్బంది అవుతుంది చాలామందికి. గమనించండి, ఈ యొక్క కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ముందుగా గవర్నమెంట్ సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఏంటి అంటే మాస్క్ ధరించుకోండి అని. చాలామంది మాస్క్ ధరించుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఈ నోస్ను కాపాడుకోగలిగే ఈ మాస్క్ను మనము ధరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గమనించాలి, అది ఆ మాస్క్ను ధరించుకునేటప్పుడు చాలా శ్రేష్టంగా దాన్ని మనం వాడడం మంచిది. వాష్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాటిని వాష్ చేసి దాన్ని ముట్టుకుని మనం పెట్టుకునే విధానంలో జాగ్రత్తలు తీసుకుందాం. సో అలాగే మన సోషల్ డిస్టెన్స్, ఈ వ్యాధి మనం ఒక వ్యక్తిని ముట్టుకున్నంత మాత్రాన కాదు, కానీ భయపడేసరికి వ్యాధికి గమనించండి, మనం శానిటైజర్ చేసుకోవడం. మనం ఒక బాటిల్ తీసుకుని, దయచేసి గమనించండి, ఆ శానిటైజర్ బాటిల్ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండడం మంచిది. తీసుకుని కనీసం ఇలాగ వేసుకుని మనం జస్ట్ శానిటైజర్ చేయటం వలన చాలా విషయాల్లో గమనించండి, మన చేతికి పట్టిన వైరస్ ఏదైనా అది తొలగిపోతుంది. అది గుర్తించాలి. మనం ఎక్కడెక్కడో చేతులు పెడుతుంటాం, ఏదో ఎవరైనా ముట్టుకుంటాం. ఈ విషయాలు గుర్తించాలి. అవి మన నోటికి, మన నోస్ ద్వారా కానీ, ఆ ముక్కు రంధ్రాల ద్వారా, మన నోటి ద్వారా, మన కంటి ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉందని డాక్టర్లు సూచనలు ఇస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమన్నారంటే ఈ వైరస్ పోదు. ఒక పాస్టర్ గారు చెప్పాడట, అందుకు ఒక ఆయన వచ్చి అన్నాడన్నా, వేడి నీళ్ళు త్రాగిన తగ్గదట, ఆవిరి పట్టిన తగ్గదట అని.
ఇప్పుడు గమనించండి, ఈ వ్యాధికి గురైన వాళ్ళకి ఇచ్చే వైద్యం ఏంటి, వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? అవే కదా. వాళ్ళు అక్కడి నుంచి కోలుకుని వస్తున్నారు కదా. ఈ వ్యాధి ప్రపంచం అంతా తిరుగుతున్నప్పుడు ఈ వ్యాధి చాలామందిని, దయచేసి చాలామందిని బలహీనపరిచి చాలామందిని హతమార్చింది. కానీ ఈ రోజున ఒక గొప్ప దేవుని కృప ఏంటంటే వ్యాధి బలహీనపడింది. వ్యాధి చాలా ఘోరమైంది, కానీ ఇది వ్యాధి బలహీనపడింది. దీన్ని గెలిచే శక్తిని దేవుడు తన పిల్లలకి ఇస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే, దేని బిడ్డలారా, ఏదో దేవుని ప్రణాళిక మీ పట్ల నా పట్ల ఉంది. ఆయన పని మనం చేయవలస్తున్నాం. ఇప్పుడు నేను ఆయన పనిలో ఉన్నాను, మీరు వీక్షిస్తున్న వారు కూడా ఆయన పనిలో ఉన్నారు. దేనికి భయపడకండి. దేవుడు గొప్ప విజయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. ఈ విషయమే నేను దేవుని వాక్యంలో కొన్నిసార్లు మీకు జ్ఞాపం చేస్తూ వచ్చాను. మనం గడిచిన దినాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు క్లుప్తంగా ఈరోజు కొన్ని మాటలు మీతో మాట్లాడదలిచి ఉన్నాను. ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, ఒక పరిచర్య ధర్మం నడుస్తున్నప్పుడు ఏ యొక్క ప్రణాళికతో ఈ సంఘం నడుస్తుంది, ఏ ప్రణాళికతో ఈ పరిచర్య జరుగుతూ ఉంది అనేది ముందు గుర్తించాలి, గమనించండి. ఎందుకంటే ఇనుము అనేది గమనించండి, కొన్ని ప్రాంతాల్లో మనం ఇనుము అనే యొక్క ఈ యొక్క మెటల్ని మనం కొన్ని ఫ్యాక్టరీలకు పంపిస్తూ ఉంటారు. ఆ పంపుతున్నప్పుడు ఎక్కడికి ఇనుము వెళ్తే ఇది తయారవుతుంది, ఏ వస్తువు తయారవుతుంది గమనించండి. ఒక కార్ల కంపెనీకి వెళ్ళింది అనుకోండి, అది కారు రూపంలో తయారైబడడానికి, ఆ కారులో వాడటానికి ఉపయోగిస్తారు. అలాగే చెక్కలు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, ఎక్కడికి పేపర్ మిల్కి వెళ్తే పేపర్ రూపంలో వస్తుంది. అది ఒకవేళ ఏదైనా కార్ఖానాకి వెళ్తే ఆ ప్రాంతాల్లో ఒక మెటల్గా, ఒక వస్తువుగా తయారు చేయబడుతుంది. అలాగే నేడు దినాన్న ఈ విశ్వాసులు అనబడే మీరు, ఈ సంఘాలలో ఉండే సేవకులనే మేము ఎటువంటి ఉపదేశంలో ఉన్నాం, ఆ ఉపదేశాన్ని బట్టి ఆ విశ్వాసం తయారు చేయబడతాడు. ఎందుకు ఈ మాటలు, ఈ యొక్క ఉదాహరణలు చెప్తున్నానంటే, నువ్వేది పడితే అది సంఘం అనుకుని, ఎవరు పడితే వాడు పాస్టర్ గారు అనుకుని, ఈ మధ్య మోటివేషన్ క్లాసులు చెప్పేసే వాళ్ళు కూడా పాస్టర్లాగా దేవుని వాక్యం చెప్తున్నాం అనుకుంటున్నారు. చాలా తప్పది. నువ్వు వెళ్ళే సంఘానికి ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని సంఘం నడుస్తుంది, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ సంస్థ నడుస్తుంది, ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ సేవకుడు పనిచేస్తున్నాడు అనేది విశ్వాసం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అది గడిచిన రాత్రి జ్ఞాపం చేశాను. మరి అపోస్తల కింగ్స్ టెంపుల్ ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని మీరు ఈ పరిచర్య ధర్మం చేస్తున్నారు అంటే కనుక మా పేజ్లో చూడగలిగితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37 నుండి 47 వరకు ఉన్న రెండవసారి ఉపదేశం ఇచ్చాడే పేతురు గారు ఆ ఉపదేశం మీద. ఎందుకంటే బైబిల్లో చెప్పాడు కదా, అక్కడ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, ఆ వాక్యం చేత పొడవబడిన వారందరూ, ఆ వాక్యం విన్న వారందరూ మేము ఏం చేయాలి అనే విషయాన్ని అడిగారు వాళ్ళు. అప్పుడు మీరేం చేయాలని చెప్పేదే సంఘం. బయట ఎంతో వాక్యం వినొచ్చు, బయట ఎంతో మంది చెప్పొచ్చు, ఒకవేళ లైవ్లో వీక్షించేటప్పుడు కూడా వాక్యం వినొచ్చు. సహోదరులారా, మీరు విన్నా, మీరు ఒక సంఘానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి కట్టుబాట్లలో మీరు ఉండాలి, ఎటువంటి ప్రణాళికలు మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ్యం అనే దానికి క్రమశిక్షణ చాలా విలువైన పెద్దపీట వేయబడింది. ఎందుకంటే క్రమశిక్షణ లేనివాడు క్రైస్తవుడు కాదు, క్రమం లేనిది క్రైస్తవ్యం కాదు. క్రమశిక్షణ, క్రమము కలిగింది క్రైస్తవ్యం. అంటే అట్టి క్రమాన్ని కట్టే అనుభవమే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఉన్న, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న 37 నుండి 47 వరకు ఉన్న ఉపదేశ క్రమం అంటాం దాన్ని. ఆ ఉపదేశ క్రమంలో మారు మనసు కావాలి, బాప్తిసం కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంతేకాదు మూర్ఖులకి తరువారికి వేరవ్వాలి. ఈ అనుభవాల గురించి మాట్లాడుతూ విశ్వాసమందు కట్టబడ్డానికి అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ఎడతెగని ప్రార్థన యందు జీవిస్తూ ఉండే విశ్వాసం కట్టుకోవాలి. అంతేకాదు నీ కలిగి ఉన్న దాన్ని మీకు సమిష్టిగా పెట్టుకుని అక్కడికి ఉన్న వారికి పంచిపెట్టాలి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయాలి. అంతేకాక వారితో చేర్చబడే శిష్యులందరినీ గమనించండి, వాళ్ళ చేతి కింద వాళ్ళ అనుసరలా చేసుకోవడం కాదు, యేసు ప్రభు శిష్యులుగా వారితో చేర్చుకుని వారితో పాటు పరిచర్య ధర్మాన్ని నడిపించేటట్టుగా సియోను అనుభవంలో వారిని కట్టాలి. ఈ వాక్యం ఆధారం చేసుకుని ఈ పరిచయం జరుగుతున్నట్లుగా గడిచిన దినాల్లో యెహోషువ గ్రంథం కూడా ఇదే ఉపదేశ క్రమం. యెహోషువ గ్రంథానికి వస్తే వాక్యాన్ని మొట్టమొదటి అధ్యాయం అదే చెప్తుంది. యెహోవా ధర్మశాస్త్రంలో నువ్వు తొలగిపోవద్దు. యెహోషువ కూడా ఇదే అభిషేకంలో బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, ఆ సంగతులు గడిచిన వీడియోలు, గడిచిన యొక్క మెసేజ్లు మీరు చూస్తే తెలుస్తుంది యెహోషువ ఉపదేశ క్రమము ఎలా నడిచిందో అనేది. ఆ విధంగా దేవుని వాక్యంలో ఇప్పుడు రోమపత్రికలోంచి కూడా మీతో నేను మాట్లాడుతూ వచ్చాను. రోమపత్రికలో ఉన్న విషయం ఏంటంటే, మారు మనసు గురించి రాయబడుతున్నప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మీరు గమనించారు, 5వ వచనం మీరు గమనించారు. ఎందుకంటే
ఒక వ్యక్తి దేవుని అనుగ్రహం వల్ల మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యోచించక, గమనించండి, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతము తృణీకరించుదువా? ఆయన అనుగ్రహించే ఐశ్వర్యంలో సహనం ఉంది, దీర్ఘశాంతం ఉంది. దాన్ని తృణీకరిస్తారా? గమనించండి, ఆ యొక్క పరిశుద్ధ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో మారు మనసు పొందే వ్యక్తికి అనుగ్రహించబడే ఐశ్వర్యం ఇది. ఈ లోకంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఐశ్వర్యం ఉంటుంది. అమెరికా దేశంలో డాలర్స్ రూపంలో ఐశ్వర్యం వినపడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పౌండ్స్ గాను, కొన్ని ప్రాంతాల్లో రియల్స్ గాను, కొన్ని ప్రాంతాల్లో గమనించండి ధరమ్స్ గాను, ఈ ఇండియాలో అయితే రూపీస్ గాను వినపడుతూ ఉంటాయి ఈ యొక్క ఐశ్వర్యానికి పెట్టిన పేర్లు. అయితే పరలోక సంబంధంగా మారు మనసు పొందేవానికి దేవుడిచ్చే అనుగ్రహించే ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము. దేని బిడ్డలారా, ఇందులో ఉన్న అనుభవాలు హృదయ కాఠిన్యం చేసుకుంటే దీన్ని కోల్పోతాం మనం. అలా నష్టపోయిన వాళ్ళు బైబిల్లో అనేక మందిని మనం చూడొచ్చు. పరిశుద్ధ బైబిల్లో కయ్యోను ఉన్నాడా? కయ్యోనికి దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు కయ్యోను వెళ్ళలేదు, హృదయ కాఠిన్యం చేసుకుని దేవునితోనే ఎదురాడుతుంటాడు. నేను ఎరుగను, అబద్ధం ఆడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనుషుడికి మారు మనసు పొందడానికి ఇచ్చే గొప్ప అవకాశమే నిజం చెప్పడం. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందారని అర్థం. ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నంటే హృదయం కాఠిన్యం చేసుకున్నాడని అర్థం. కయ్యోను అలాగే నష్టపోయాడు. పరిశుద్ధ బైబిల్ అనేక మంది ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు, మారు మనసు పొందుటట్టు వారికి అవకాశం దొరికినా దాన్ని కోల్పోయారు. దేని బిడ్డలారా, నేను క్లుప్తంగా ఈ మాటలు చెప్తాను. దేవుని యొక్క వాక్యాలు గమనించండి. పరిశుద్ధ బైబిల్లో 4 విషయాలు నేను గడిచిన రాత్రి కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తూ వచ్చాను. క్రైస్తవ బిడ్డలు అనబడే మనం మా జీవితాల్లో, మన ఆత్మీయ అనుభవాల్లో మనం ఎటువంటి స్థితిలో మన ఆత్మీయతను కట్టుకుంటున్నాం, మన ఆత్మీయతను పెంచుకుంటున్నాం అనేది మనం గ్రహించగలిగితే కనుక నేటి క్రైస్తవ సంఘాల్లో చూస్తే చాలామంది జీవితాలు కట్టబడుతున్నాయి లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. నిజంగా మీరు మారు మనసు పొందితే 4 విషయాలు ఒకటి చెప్తాను, వినండి. 1, మొట్టమొదట మీరు అబద్ధం ఆడడం మానేస్తారు. ఎపిసి పత్రిక దీనికి ఆధారంగా 4వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాన్ని గమనిస్తే మీరు 20వ వచనంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తుని గూర్చి విని ఆయనందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారిని అయిన ఎడల మీరు అలాగున క్రీస్తును ఎరుగుయున్నవారు కాదు. యేసు ప్రభు నాకు తెలిసిపోయిందని చెప్పుకోవడానికి మీరు ఉపదేశించబడి విన్నదాన్ని బట్టి, మీరు డైరీలో రాసుకున్న దాన్ని బట్టి చెప్పేయటం వల్ల కాదు. మీకు తెలియదు యేసుప్రభు ఎవరో. యేసుప్రభు ఎవరో తెలియాలంటే 25వ వచనంలో చెప్పాడు, మనము ఒకరిని కొరకు అవయవములై ఉన్నాము, ఒకరితో ఒకరు గమనించాలి, అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగువాడితో సత్యమే మాట్లాడవలెను. గమనించాలి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు. ఎందుకంటే సమయాన్ని బట్టి నేను కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ చెప్పమన్న మాటలు నేను చెప్తున్నాను. మనము ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క వాక్యంలో యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘాలలో ఎంతోమంది బిడ్డలు దేవుని పిల్లలని పిలువబడుతున్నా నిజాయితీగా బ్రతకలేని ఒక తోటి వారి విశ్వాసులు అబద్ధాలతో జీవించే వాళ్ళు అనేక మంది. నేను అంటాను, క్రైస్తవ్యంలో మీరు ఒకటి గుర్తించండి దేని బిడ్డలారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అననీయ సప్పారా ఎందుకు చనిపోయారు? అననీయ సప్పారా వాళ్ళ జీవితంలో కానుక పట్టుకెళ్ళారు కదా, దేవునికి చాలా విలువైన కానుక ఇచ్చారు. మామూలు కానుక ఇచ్చారా? చాలా గొప్ప కానుక ఇచ్చారు. అయితే పేతురు గారు వాళ్ళని అడుగుతున్న మాటలకు వాళ్ళు చెప్పిన సమాధానాన్ని చూసినప్పుడు అపోస్తుడైన పేతురు గారు అక్కడ మాట్లాడిన మాట అదే. ఏమనంటే గమనించండి, 5వ అధ్యాయం అపోస్తుల కార్యము 4వ వచనాన్ని మీరు చదివినట్లు గమనించినట్లయితే ఆ బీ పార్ట్లో రాయబడింది, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అబద్ధం ఆడడం వల్ల, గమనించండి, అబద్ధం ఆడడం వల్లే అననీయ సప్పారా చనిపోయారు. నేనంటాను, ఆదిమ సంఘాల్లో ఎంతకంటే పాపం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సంఘాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, సంఘాల్లో చాలామంది వ్యభిచారం చేసినోడు పెద్ద పాపం చేశాడు అనుకుంటారు, దొంగతనం చేసినోడు పెద్ద పాపం చేశాడు అనుకుంటారు. ఏమండి, ఒకవేళ ఎవరైనా మర్డర్ చేస్తే అది పాపం అని నేను పాపం కాదని అంటలేదండోయ్, అవి పాపాలే. కానీ అంతకంటే ఘోరమైంది అబద్ధం అంట. ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి పరదేశంలో వేరే దేశంలో అబద్ధం ఆడితే దేశం అంతటికి చెడ్డ పేరు. గమనించండి, ఒక రాజు అబద్ధం ఆడితే ఆ దేశానికే అపనింద.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అబద్ధం ఆడితే ఆ కుటుంబాన్ని అంతటినీ అబద్ధంగా చూస్తారు. అంత పవర్, అంత శక్తి ఉంది అబద్ధానికి. గమనించినట్లయితే ఒక అంత నిజాయితీ పరులు ఆ దేశంలో ఉన్నా, ఎంత నిజాయితీ పరులు ఆ కుటుంబంలో ఉన్నా, ఈ అబద్ధం అనేది ఉంది చూడండి. ఇది ఏం చేస్తే తెలుసా, ఈ మర్డర్ చేస్తే ఒకటే చచ్చిపోతాడు, ఒక కుటుంబం దోచుకుంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోతుంది. మీరు గమనించండి, ఈ అబద్ధం అనేది ఎలాంటిదంటే మొత్తం సమాజానికే చెడ్డ పేరు తెస్తుంది. ఒక భారతీయుడు అమెరికా దేశంలో అన్యాయం చేశాడు అనుకోండి, ఒక భారతీయుడు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అబద్ధం ఆడాడు అనుకోండి, మీ భారతీయులందరూ కూడా అబద్ధికులు అంటాడు. ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నా, ఒక ఇంట్లో ఒక వ్యక్తి అబద్ధం ఆడితే ఆ ఇంట్లో సుమారు ఒక 20 మంది ఉన్న తాతలు, ముత్తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పిల్లలు ఉన్నా వాళ్ళందరినీ ఒక్కడ అబద్ధం ఆడితే మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంతేరా అంటారు. కానీ అందులో నిజం చెప్పేవాళ్ళు ఉండరా, యథార్థంగా ఉండేవాళ్ళు ఉండరా? అబద్ధానికి ఎంత నాశనం చేసే గుణం ఉందంటే అంత నాశనం చేసే గుణం ఉంది. అందుకనే అబద్ధం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతూ పతనం అయిపోతున్నాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే నరకంలో పాడేయబడే లాస్ట్ జాబితా కూడా అదే అండి. మీరు బైబిల్ గ్రంథం, దేవుని యొక్క వాక్యం నాది కాదు చెప్తున్నది, నా మాటలు కాదు ఇవి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని మీరు చదివితే కనుక అందులో నరకంలో పాడేయబడుతున్నప్పుడు వాళ్ళ సంఖ్యను, వాళ్ళ యొక్క విషయాలు రాస్తున్నప్పుడు 8వ వచనం అంటాడు, పిరుకువారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహాంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగుండములో పడవేయబడుతున్నారట. అగ్ని గంధకములలో మండు అగ్నిగుండులో పాలు పొందుదురు అని చెప్పి ఇది 2వ మరణం అన్నాడు. ఎవరితో పోల్చాడు? ఈ అబద్ధాన్ని అంటే విగ్రహార్థకులతో పోల్చాడు. సో పరిశుద్ధ బైబిల్ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని చదివితే ఇక్కడ కూడా మీరు గమనించిన 15వ వచనంలో కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులు ఆ అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు నరకానికి వెళ్ళిపోతాడు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మేము అబద్ధం ఆడడం లేదు, మా నిజంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం అంటున్నారే. అయితే నువ్వు మాట చెప్పిన దీని బిడ్డారా, అబద్ధానికి విరుగుడుగా ఉండేదే నిజం. నిజం అనే దానికి మన జీవితంలో ఎలాంటి వచనాలు ఉంటాయి? అది ఎపిసి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఏంటంటే, నా యొక్క ఆలోచనగా నేను చెప్పట్లేదు, ఇక్కడ నా సత్యం ఏంటంటే దీని బిడ్డారా 4వ వచనంలో కానీ కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరింపవలేను, మరియు మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. గమనించండి, ఏటట అబద్ధానికి సనువుగా స్నేహంగా ఉండేవట. ఏటవి అంటే 1 రాయబడింది బూతులు, 2 పోకిరి మాటలు, 3 ఏమండి ఆ యొక్క ఇతరులను ఆకట్టుకోవడానికి ఉచ్చరించే లేదా ద్వంద్వార్థపు మాటలు ఇచ్చే విషయాలు మాట్లాడటమట. గమనించండి, ఉచ్చరించుట అనే దాని గురించి చూస్తున్నాం. అయితే నేను ఒక మాట చెప్తాను మీకు. ఈరోజు ఎంతమంది టిక్టాక్ని ప్రేమిస్తున్నారు క్రైస్తవ సంఘాల్లో? ఎంతమంది స్టేటస్లు ఉంటాయి కదా, స్టేటస్ల్లో సినిమా డైలాగులు పెట్టకుండా ఉన్నారు మీరు? క్రైస్తవ పిల్లలు, స్త్రీల సమాజానికి వెళ్ళే స్త్రీలు విన్నారా? వాళ్ళు టిక్టాక్లు చేసేటప్పుడు, టిక్టాక్లు బ్యాండ్ అయిపోయిన ఈ స్టేటస్లో ఉంటే చూడండి, సినిమా పాట పెట్టి ఆ సినిమా పాట దగ్గర వాళ్ళ బొమ్మ పెట్టుకుని ఆడేవాళ్ళు లేరా? నాకు చాలామంది సంఘాలలో అపోస్తల కింగ్స్ టెంపుల్లోనే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, అది ఎబ్రోన్ కావచ్చు, పెద్ద గొప్ప ప్రార్థనా పరులు ఉన్న సంఘాల్లో కూడా ఈ జాడ్యం, ఈ రోగం ఉందండి. సినిమాని ప్రేమించడం పోకిరి శాస్త్రాలు కాదా? అది బూతులు కాదా? అది దేవునికి ఆయాసకరమైన సరసోక్తులు కాదా? గమనించండి, ఈ సినిమా ప్రపంచంలో బ్రతికే ప్రతి క్రైస్తవుడు, అది బైబిల్ చెప్తుంది, ప్రతి క్రైస్తవుడే కాదు, లోకస్తుడే కానీ, క్రైస్తవుడనే కాదు, లోకంలో వాడే కానీ ఈ అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి ఒక్కడు నరకానికి పోతాడు అని వాక్యం. అందుకనే మీరు బైబిల్లో 7 సంఘాలకు చెప్పినప్పుడు ఎపిసి సంఘానికి కూడా అన్నాడు, మారు మనసు పొందు అన్నాడు. అబద్ధాన్ని విడిచిపెట్టంటే మారు మనసు పొందు. మారు మనసు బాప్తిసం 2వసారి పొందావా లేదా కాదు, మారు మనసు పొందుట అనేది చచ్చే వరకు కూడా క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన గొప్ప మర్మం ఇది. ఈ మారు మనసు లేకపోతే జీవితంలో ఇదే బ్రతుకుతామండి. నరకానికి వెళ్ళిపోయే స్థితిలోకి ఈ అబద్ధాలను ప్రేమించుదామా?
ఈ అబద్ధపు ప్రపంచంలో ఈ సినిమా రంగాన్ని ప్రేమించుదామా? ఈ సినిమా పాటలు ప్రేమించుదామా? ఈ సినిమా యాక్షన్లు ప్రేమించుదామా? ఏమండి, ఏ సినిమా చూసినా లా అండ్ ఆర్డర్లు వాళ్ళ చేతిలో తీసుకుని 10 మందిని చంపినట్లుగా కొట్టినట్లుగా ఆ సినిమా లేకపోతే అది ఆడదు, అది మనుషుల మధ్యకు రాదు కదా. సినిమాలో ఉన్నట్టు నువ్వు ఇంట్లో చేస్తే, ఇంట్లో చేస్తే, బయట వాళ్ళని కొడితే నీ కేసు పెట్టి జైలుకి పంపుతారుగా, మరి అది అబద్ధమే కదా. క్రైస్తవ కుటుంబాలు ఈ రోగం పోవాలి, క్రీస్తుని ప్రేమించే పిల్లలుగా బ్రతకాలి. ఇది సత్యం, నేర్చుకోండి. బైబిల్లో నేను 4 విషయాలు మీకు చెప్పాలి. 1 గమనించండి, 4 అంటే ఒక 5 విషయాలు. నిజం పలుకుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2 గమనించండి, సమయోచితంగా మనం మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయోచితంగా తగిన సమయంలో మనము మాట్లాడటం అనేది, మనం ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము నిదానించి మాట్లాడడం అనేది, ఇది యాకోబు పత్రిక 1:19 కూడా నిదానించాలి మనం మాట్లాడేటప్పుడు. సో 3వది గమనించినట్లయితే మనమట గమనించండి, సంగతి అంతా విన్న తర్వాత మాట్లాడాలట. సంగతి పూర్తిగా వినకుండా మనం మాట్లాడకూడదు. ఎవడో చెప్పుడు మాటలు విని ఏదో మాటలకు అడ్డేసేసి నా గురించి ఇలా అడగబోతున్నారేమో, ఇలా చెప్పేబోతున్నారేమో అని అడ్డంగా మాట్లాడడం అనేది చాలామంది క్రైస్తవులు చేస్తున్నారు. చాలా తప్పది. మారు మనసు పొందితే నువ్వు అడ్డకూలుగా మాట్లాడడం కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ మధ్యలోనే మాట్లాడడం కానీ, విన్నారా? ఇంకా వర్డ్, ఆ మాట పూర్తవ్వకముందే నువ్వు మాట్లాడడం చేస్తే మారు మనసు పొందాలి. ఈరోజు మేము ఎందులో మారు మనసు పొందాలంటే క్లియర్గా చెప్తుంది, నిజం చెప్పడంలో మనం ముందుకు రావాలి. నిజమంటే మన అబద్ధపు సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి. చాలామంది ఉన్నారు క్రైస్తవులు అబద్ధ ప్రపంచంలో, బూతుల ప్రపంచంలో, వింటున్నారా? సరసోక్తుల ప్రపంచంలో, పోకిరి శాస్త్రాల ప్రపంచం, అది సినిమా ప్రపంచం, సీరియల్ ప్రపంచం. నేటి క్రైస్తవ కుటుంబాల్లో దేని బిడ్డలారా, సినిమా యాక్టర్లు వచ్చి సినిమాలు చూడండి అని చెప్తే వాడు కరెక్ట్ క్రైస్తవుడు కాదు. వాడు కరెక్ట్ క్రైస్తవులు కాదు, ఖచ్చితమైన క్రైస్తవులు కాదు వాళ్ళు. నిజంగా సినిమా యాక్టర్లు అయిన వాళ్ళు మారు మనసు పొందితే అవన్నీ విడిచిపెట్టి రావాలి, సీరియల్ విడిచిపెట్టి రావాలి, పూర్తిగా మారిపోవాలి. అప్పుడు వాళ్ళని నమ్మండి, అప్పుడు వాళ్ళు వేదికలు ఎక్కించండి. అందుకని ఎవరిని పడితే వాడిని వేదికలు ఎక్కించి ఈ సినిమా యాక్టర్ వచ్చి వాకింగ్ చెప్పుద్ది, ఈ సినిమా యాక్టర్ వచ్చి పాటలు పాడతాడంటే అలా మోసపోయాను ఒకప్పుడు నేను. తర్వాత ప్రభు చెప్పాడు, ఇలాంటి పరిస్థితి చేయకు. అబద్ధాల ప్రపంచం అది. వాళ్ళు పూర్తిగా మారలేదు. నీ సెల్ ఫోన్లో ఏం కనపడుతున్నాయి? సినిమా ప్రపంచమా? దేవునికి ఆయాస్కరమైందా? అర్ధరాత్రుల వరకు, రాత్రులంతా ఆ సినిమాలో నెట్టలు చూసుకుంటూ, ఆ నెట్టలో ఉన్న సినిమాలు చూసుకుంటూ నీ జీవితం వలలో పడిపోయిందా? నరకానికి వెళ్ళిపోతావు. దానిని ప్రేమించి ఆ సమయం అంతా దానితో హెచ్చిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఆ సమయం ప్రార్థనలు గడిపితే పరలోకానికి వెళ్తావు. సహోదరుడా, సహోదరి, రాత్రులంతా నువ్వు సినిమాలు చూస్తూ కూర్చున్నావే, నరకానికి పోతావు. జాగ్రత్త. ఎందుకంటే ప్రభు చెప్పమంటున్నాడు ఈ మాట, అబద్ధాన్ని ప్రేమించేవాడల్లా నరకానికి పోతాడు. ఆ సమయం కాస్త నెట్ ఆఫ్ చేసి, లేదా 2 మాటల వాక్యం విన్నా నువ్వు కళ్ళు మూసుకుని ప్రభుతో గోచాడు, రాత్రి ప్రార్థించు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి తీసుకొచ్చాడు నన్ను. దేవుణ్ణి ప్రేమించు. నీ స్టేటస్లో ఎక్కడా కూడా సినిమా మాటలు కానీ, సినిమా పాటలు కానీ ఉండడానికి వీల్లేదు. అలాగే ఈరోజు కత్తిరించుకోవాలి జీవితం. 2వది ఏంటో తెలుసా? గమనించండి, నిదానించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసుకోవాలి. తొందరపడిపోకూడదు. నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. అంతేకాకుండా 3వదిగా గమనించండి, సంగతి వెనక ముందే ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. సామెతల గ్రంథం 18:13 ప్రకారంగా సంగతి పూర్తిగా వినడం నేర్చుకోండి. 4వదిగా గమనించండి, రుచికరమైన, ప్రయోజనకరమైన, కృపాసహితమైన మాటలు. కొలసీ పత్రిక 4:6 ప్రకారంగా, కొలసీ 4:6 ప్రకారంగా కృపా సహితమైన మాటలు, రుచికరమైన మాటలు ప్రజలకు మనం అందించాలి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఈ కోవిడ్-19 కోసం కొన్ని మాటలు, కొన్ని సూచనలు మీకు ఎందుకు ఇచ్చాను తెలుసా? దేని బిడ్డారా? కృపా సహితమైన మాటలు. అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రుచికరమైన మాటలు మనం అందించవలసి ఉన్నాం. ఇది దేవుని చిత్తమని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. 4-5 వచనాల్లో మీరు చదివినట్లయితే కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో. అయితే కాకుండా 5వదిగా గమనించండి, వాక్ చాతుర్యంతో కాదు మాట్లాడేది క్రైస్తవుడు, వాక్ శక్తితో మాట్లాడాలి.
పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కలిసి పనిచేద్దాం. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు అంటాడు, నేను వాక్చాతుర్యంతో మీ మధ్యకు రాలేదు, పరిశుద్ధాత్మ దేవుని మాటతో నేను వస్తున్నాను. ఈ వాక్శక్తి ఎక్కడొచ్చింది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 4వ వచనంలో వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాక్శక్తి వచ్చింది. 5 విషయాలు మర్చిపోకండి. క్రైస్తవ జీవితం అనేది అబద్ధాన్ని ద్వేషించేది. క్రైస్తవ్యం అనేది గమనించండి, నిదానించి మాట్లాడేది. క్రైస్తవ్యం అనేది సంగతి పూర్తిగా విని అప్పుడు మనం సమాధానం చెప్పాలి, మధ్యలో మాట్లాడేది కాదు. క్రైస్తవ్యం అనేది గమనించాలి దీని బిడ్డలారా, రుచికరంగా మాట్లాడేది, అంటే ప్రయోజనకరంగా మాట్లాడే, కృపాసహితంగా మాట్లాడేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను 5 పాయింట్లు 5 మాటలు చెప్తున్నాను ఇక్కడ. 5వదిగా వాక్శక్తితో పరిశుద్ధాత్మ ప్రేరణతో పనిచేసేది. అననీయ సప్పారా ఎందుకు చనిపోయారంటే, ఆదిమ సంఘంలో ఎంతకంటే తప్పు చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు దీని బిడ్డలారా. మీ కొరింథీ సంఘం చూస్తే వ్యభిచారం కనపడుతుంది. ఎపిస్ సంఘం చూస్తే వాళ్ళ జీవితంలో అతిశయం కనపడుతుంది. ఏమండి, ఫిలిప్పీ సంఘాన్ని చూస్తే కొంత సనుగుడు కనపడుతుంది. తెస్సలోనిక సంఘాన్ని చూసినట్లయితే వాళ్ళ లోపల వాళ్ళ ధనా సంబంధమైన ఆలోచనలు కనపడతాయి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క పరిస్థితులు కనపడుతుంటాయి. అయినా ఇంతకంటే ఘోరమైన పాపమేటరా అంటే అబద్ధం. ముందే చెప్పాను చూడండి, ఒక దేశస్తుడు ఇంకో దేశంలో అబద్ధం ఆడితే ఆ దేశాన్ని అంతటికీ చెడ్డ పేరు తెచ్చేది అబద్ధం. ఇటువంటి పరిస్థితులను అందుకనే దేవుని యొక్క వాక్యంలో యెహోవా దేవుడే ఇశ్రాయేలు పిల్లలను నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, వారు సూచనలు ఇచ్చినప్పుడు 7వ వచనంలో ఏమంటాడో తెలుసా? మీరు అబద్ధానికి దూరంగా ఉండండి అన్నాడు. అబద్ధాన్ని నుండి పారిపోండి, అబద్ధం మాట నుండి మీరు తప్పుపోండి. ఒక సంగతి చెప్పమంటారు దీని బిడ్డారా. చివరిగా నేను మాటలు ముగించే ముందు ఒక మాటని మీకు తెలియజేయాలని కోరుతున్నా. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో యెహోషువపాతు ఆహాబుతో స్నేహం చేస్తాడు. ఆహాబు అనగా ఇశ్రాయేలు రాజు, యెహోషువపాతు యూదుల రాజు. ఇతడు చాలా ప్రార్థన పడు యెహోషువపాతు. ఆహాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యెజ్బేలు భర్త ఆహాబు. అయితే అతని దగ్గర ప్రవక్తలు ఉన్నారు. అతని జీవితంలో యుద్ధానికి వెళ్ళాలా లేదా అనే ప్రవచనాల కోసం తన ప్రవక్తలు పిలుస్తాడు. వాళ్ళ ప్రవక్తలు కూడా వస్తాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం చదివితే మీకు ఈ సంగతులు కనపడుతుంటాయి. ఇది నా సొంత మాటలకి కాదు కానీ దేని బిడ్డారా, అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రవక్తలు వచ్చి ఈయన గురించి మాట్లాడిన ఆ సిద్కియా ఆ ప్రవక్త వాళ్ళు వచ్చి మాట్లాడిందంటే, ఇనప కొమ్ములు చేసుకొచ్చిన ఒక కిరీటం తెచ్చి వానికి ఇచ్చి, రాజుకి ఇచ్చి అంటాడు, నీ యుద్ధానికి వెళ్ళిపో, ఈ కిరీటంతో ఈ ఇనప కొమ్ములు కలిగిన ఈ ఆయుధంతో వాళ్ళని చంపేస్తావు, ఆ రాజ్యానికి వచ్చేస్తుందని. ఈ ఆహాబుకు తెలుస్తూ ఉన్నది, ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కానీ యెహోషువపాతు ఇది పూర్తిగా గ్రహించట్లేదు. ఇలా కాదు, దేవుని ఆత్మతో నడిపించబడే ప్రవక్తలు కావాలి. వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఈ సిద్కియాతో పాటు అందరూ కూడా ఎస్ అంటారు. అప్పుడు మికయా అనే ప్రవక్తని పిలుస్తాడు. ఈ మికయా ప్రవక్త రాగానే ఆ మికయా ప్రవక్తకి ఆల్రెడీ చెప్తారు, మా సిద్కియా ప్రవక్త బాగానే చెప్పేశాడు ఆల్రెడీ, జయం వచ్చుతుందని, నువ్వు కూడా అలాగే చెప్పేశాయని. ఆ టైంలో యోధా రాజు ముందు నిలబడి అంటాడు, నువ్వు వెళ్ళు యుద్ధానికి, దేవుడు జయమిస్తాడు, ప్రాబ్లం లేదు, కానీ ఇశ్రాయేలుకి మాత్రం కాపరు ఉండడు అన్నాడు. చచ్చిపోతాడు ఇశ్రాయేలు కాపరి. బైబిల్లో దీని బిడ్డలే. అప్పుడు వెంటనే ఈ ఆహాబు కోపం వచ్చింది. నేను చెప్పానా, నేను అన్నట్టు వీడు చెప్తాడు అనుకున్నావా? చెప్పడాలాగా నేను అనుకున్నట్టు వాక్యం చెప్పడీనా, నేను అనుకున్నట్టు మాట్లాడు మికయా. గమనించండి దేని బిడ్డారా, ఎంత భయంకరంగా ఆయన చిత్రహింసలు చేస్తారో తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్పాడని. అటువంటప్పుడు ఎందుకు ఇలా వీళ్ళు ప్రవచించారంటే ఏమి లేదు. ఏం జరిగిందంటే, పరలోకమందు అబద్ధమాడే ఒక ఆత్మ యెహోవా ముందు లేచి నేను అబద్ధం ఆడిస్తానంటే ఆయన చూస్తుంటుండగా ఒక ఆత్మ వచ్చి ఈ సిద్కియా మీద పడి అబద్ధం ఆడించాడని చెప్పి, దేవుని సన్నిధిలోంచి వస్తుందంటే అబద్ధం ఆడే ఆత్మట. దానివల్ల మొత్తం ఆహాబు యొక్క కుటుంబం నాశనం అయిపోయింది కదా దేని బిడ్డారా. అహాబు కుటుంబం నాశనం అవడానికి కారణం మొదటి నుంచి యెజెబెల్ చేసే ఇత్తనం అదే. అబద్ధం ఆడించే ప్రవక్తలు పెట్టి నాబోతు ద్రాక్ష తోట కోసం, ఒక ద్రాక్ష తోట కోసం ఎంత పెద్ద ప్లాన్, ఎంత పెద్ద స్కెచ్ చేసింది ఆవిడ. మామూలు స్కెచ్ చేసిందా? అంత మొత్తం ప్లాన్ చేసి నాబోతును చంపించేసింది అబద్ధం ఆడించి. అందుకని బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, మారు మనసు పొందితే ముందు నాలుగు మారాలండి. మారు మనసు అంటే ఒంటి మీద బట్ట కాదు మారవలసింది, వింటున్నారా? మారు మనసు అంటే నీ చేతిలో బైబిల్ కాదు మారవలసింది. మారు మనసు అంటే నీ నోటి మాట మారాలి, నీ నోటి ఉచ్చారణ మారాలి, నీ ఆత్మీయ అనుభవాలు నీ జీవితంలో కట్టబడాలి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో మార్పు వచ్చిందని చెప్తున్న వాళ్ళలో ఎంతమంది మారారు ఈ రోజున? ఎంతమంది పాస్టర్లు సెటిల్మెంట్లు చేసేవాళ్ళు లేరు? అబద్ధాల సెటిల్మెంట్లు.
ఎంతమంది పాస్టర్లు ఇలాంటి ఆయా స్థలాల్లో, నేను ఎవరినో అంటలా పాస్టర్లు హింసించాలి, పాస్టర్లు కాదండి వాళ్ళు. నిజానికి దైవసేవకుడు అంటూ ఏటో నేను గతంలో చెప్పాను, వినండి. దైవజనుడు అంటే దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. పిలువబడతాడు, ఏర్పరచబడతాడు, చచ్చేదాకా ట్రైనింగ్ పొందుతాడు, చచ్చిపోయేదాకా ట్రైనింగ్ పొందేవాడు దైవజనుడు అంటే. అటువంటి దైవజనుడు. ఇప్పుడు మేమున్నాం, మీ పెట్టేదాకా ట్రైనింగే మాకు. ఎవరు వస్తారు, ఏదో అంటారు, అదంటారు, పొగిడేవాళ్ళు పొడుతారు, తిట్టేవాళ్ళు తిడతారు, పెట్టేవాళ్ళు పెడతారు, లాగేసేవాళ్ళు లాగేస్తారు, ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు. కానీ వ్యాపారస్తులు చేరి వాళ్ళు చేసేదంటే పెళ్లిళ్ళ సంబంధాలు చూడటం, పెళ్లిళ్ళ సంబంధాలు చూసే పని. అంటే మ్యారేజ్ బ్యూరో అనేది పాస్టర్ల పనా? అబద్ధాలు ఉన్నాయి అందులో. సెటిల్మెంట్లు చేయటం, దొంగ పనులు అండి ఇవన్నీ. స్కాములు చేయటం, భూమి కబ్జాలు చేయటం, భూములు ఆక్రమించుకోవడం. కొన్ని చర్చిలు కట్టిన వాటిల్లో ఖచ్చితంగా డబ్బు పెట్టి కొన్నవి ఉన్నాయా? డబ్బు పెట్టి కొనరు కొంతమంది. గవర్నమెంట్ దగ్గర ఏదో చేసి మిగతా భూములు కబ్జా చేసుకుని, వాళ్ళకి ఇచ్చే భూమి ఒకవేళ 2 ఎకరాలు అనుకోండి, కబ్జా చేసిన 3 ఎకరాలు ఉంటుంది. అలాంటి వాళ్ళు తెలుసు నాకు. పెద్ద పెద్ద టెంపుల్స్ అని కట్టి, పెద్ద పెద్ద పేరుతో కట్టుకుని, వాళ్ళ దగ్గర ఉన్న అబద్ధాలే, ఆ చర్చిలోని అబద్ధాలే. డబ్బు పెట్టి కొన్నది కాదు. మన పితరుడైన అబ్రహాము తన భార్య సమాధి కూడా డబ్బు పెట్టి కొనుక్కున్నాడండి. దేవుని బిడ్డలారా, యథార్థంగా తన భార్య సమాధి కోసం డబ్బు పెట్టి కొన్నాడండి. ఇది గుర్తించండి. ఈరోజు నువ్వు వెళ్ళే చర్చి పెద్ద చర్చి అనుకుంటున్నావు. ఎంత భూమి కొన్నాడు మీ పాస్టర్? ఎంత భూమి కబ్జా చేశాడు? సెటిల్మెంట్లు చేస్తున్నాడా? ఎలా సెటిల్మెంట్లు చేస్తున్నాడు? భార్య వైపు మాట్లాడి, భర్త వైపు మాట్లాడి కాపురాలు ఎరగొడుతున్నాడా? ఆలోచన చేయండి. ఇవన్నీ మారు మనసు పొందాలి. ఈరోజు ఈ కరోనా వైరస్లో మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే మన బ్రతుకు మారేటప్పుడు నోరు మారుద్ది, ముందు నాలుక మారుద్ది, అభిషేకం పెరుగుద్ది. సత్యాన్ని నిర్భయంగా చెప్తున్నప్పుడు మీకు చేదుగా ఉండొచ్చు, కానీ ఈ నిజాన్ని స్వీకరించాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఆ మికాయాకు చూసారా, మికాయాకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ, చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. అయినా సరే నిజాం దైవజనుడు కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. నష్టపోయింది ఎవరు? ఆహాబే నష్టపోయాడు. ఆ దొంగ ప్రవక్తలు నష్టపోయారు. అందుకనే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి ప్రవక్తలను, ప్రతి మాటలను మీరు నమ్మొద్దు, ప్రతి బోధన నమ్మొద్దు. ఇందులో అబద్ధ సంబంధమైన బోధకులు కూడా, ప్రవక్తలు కూడా వస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. దయచేసి గమనించండి. మనం దేవుని యొక్క వాక్యంలో మారు మనసు అంటే హృదయాన్ని కాటింగ్ చేసుకోవద్దు, ఉన్న ఆత్మ కార్యానికి చోటు ఇవ్వండి. మీరు చోటిస్తే దేవుని ఐశ్వర్యం మీలోకి వస్తుంది. ఆ దేవుని ఐశ్వర్యం యొక్క లక్షణాలు మీరు చూశారు కదా. దేవుని ఐశ్వర్యం వస్తే మన జీవితంలో ఏం కనపడుతుందట? పరిశుద్ధ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు ఏంటంటే, ఆ మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో సహనము, దీర్ఘశాంతము, తన మాటల యొక్క విధానాల్లో ఆధ్యాత్మిక విధానాలు, యథార్థమైన విషయాలు దేవుని కొరకు పనిచేయడానికి ఇష్టపడతాడు. ఈ మాటలు గ్రహించండి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. చాలా సంఘాల్లో పిల్లలు ఎందుకు అప్సెట్ అవుతారంటే, సంఘ సేవకుడు కరెక్ట్గా ఉంటే సంఘంలో ఉన్న పిల్లలు అప్సెట్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి మూలీలు మోసాలు బాగా బయట అలవాటు కదా. అలవాటు అయిపోయి యథార్థంగా ఉన్న వర్తమానం వాళ్ళకి ఇష్టమవదు. యథార్థంగా ఉన్న మాటలకు చాలా దూరంగా ఉంటారు కొంతమంది. యథార్థంగా ఉన్న దేవుని వాక్యానికి దగ్గరగా బ్రతికేవాడు ఆశీర్వదించబడతాడు. అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు కట్టునుగాక.